ఇప్పుడు ఎంత అత్యవసరంగా ఈ ఈ వార్త లేదా ఈ చర్చా వేదిక క్రైస్తవులు అనుజనులు ఎలా రక్షించాలని ఈ చర్చా వేదిక మీరు ఎందుకు స్టార్ట్ చేశారు? మీ పని మీరు చేసుకోవచ్చు కదా. ఎంతోమంది ఉండగా, ఎన్నో దుర్బోధలు ఉండగా అసలు దీని మీద ఎందుకు మీరు డిస్కషన్ చేస్తున్నారు అని బయట నుంచి ప్రశ్నలు వస్తున్నాయన్న. దానికి మీ వివరణ ఈరోజు మాకు సంఘానికి చాలా అవసరం. వందనాలు తమ్ముడు. వందనాలన్న. నాకన్నా ముందు పెద్దలు సహోదరులు అందరూ చక్కగా నిర్వచనాన్ని ఇచ్చారు. నా వంతు నిర్వచనం, నా వంతు బాధ్యత నేను చెప్పాల్సిన ఉన్నవి. ఈ చర్చా వేదిక అనేది ఇప్పుడు క్రొత్తగా పెట్టాలని వచ్చిన ఆలోచన ఏం కాదు. ఇటీవల కాలంలో మన యొక్క లైవ్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. ఈ మధ్యకాలంలో జరిగిన గలిబిలి మీకు తెలుసు. అరటిపళ్ళు గూర్చి కానీ, యాపిల్స్ కోసం కానీ, ముఖ్యంగా కృపావరాల విషయంలో చాలా గలిబిలి జరిగింది. అప్పుడే మేము సత్య వేదిక పెట్టాలనుకున్నాం. ఇంకా ముందు చాలా సంవత్సరాల నుంచి ఈ డాక్టర్స్ మేము మాట్లాడాలనే ఎన్నో రోజుల నుంచి మా మధ్య డిస్కషన్ జరుగుతుంది. అయితే మాకు సరైన సమయం కుదరలేదు. గతించిన వారాల్లో నేను చెప్పాను దీని మీద చర్చా వేదికలు పెడదాం అనుకున్నా కానీ మళ్ళీ మాకు సమయం కుదరలేదు. అసలు పరిశుద్ధాత్ముడు అనే సిరీస్ చాలా లాంగ్ సబ్జెక్ట్. అది 1, 2, 3 వేదికల మీద తేలిపోయేది కాదని, దాని గురించిన కరెంట్ విషయం ఏదైతే ఉందో దాని గురించి మా రాజమండ్రి చర్చిలో మాట్లాడడం జరిగింది. అలాగే కాకినాడ చర్చిలో ఈ రోజుకి గతించిన వారం వరకు కూడా పరిశుద్ధాత్మను గురించిన సిరీస్ స్టార్ట్ చేసాం, జరుగుతున్నాయి. అందుకు ఆ చర్చా వేదిక దాని నడుమే మేము పెడదాం అనుకున్నాం. కానీ అన్నిటికన్నా ప్రమాదకరమైన మరొక దుర్బోధ తెర మీదకి రావడం మేము చూసాం. ఇప్పుడు దానికన్నా అత్యవసరంగా మాట్లాడవలసిన దుర్బోధ ఏదైతే ఉందో ఇది ఈరోజు మనం ఏదైతే కరపత్రలో ముద్రించామో దాని గురించి మాట్లాడాలని మొదటి అంశంగా ఇది మీ కళ్ళకు కనబడుతుంది. కానీ మా దృష్టిలో ఇది మొదటిది కాదు, ఇది రెండవది. అసలు మా మొదటి అంశం ఏంటంటే ఈ పరిశుద్ధాత్ముడి యొక్క వరాల గురించి మేము మాట్లాడాలనుకున్నాం. సమయం కుదరలేదు, కానీ దానికన్నా అత్యవసరం ఇది అనుకున్నాం. రెండవది, క్రైస్తవ చర్చా వేదికలు అనేవి ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చినవి ఏం కాదు, మేమేదో స్టార్ట్ చేసినవి కాదు. సంఘ చరిత్ర ఎరిగిన ఎవరికైనా, బైబిల్ చరిత్ర ఎరిగిన ఎవరికైనా తెలుసు క్రైస్తవ్యం అనుకున్న బ్యూటీ ఏదన్నా ఉంది అంటే మన సిద్ధాంతాలు మనల్ని మనమే విమర్శించుకుంటూ సరి చేసుకునే ఒక బ్యూటీ ఉంది క్రిస్టియానిటీకి. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు. మీరు ఆది సంఘం అపోస్తుల దగ్గర నుంచి పౌలుకి 12 మంది అపోస్తులకి మధ్య జరిగిన ఎన్నో చర్చా వేదికలు ఉన్నాయి. తర్వాత 2వ శతాబ్దంలో జరిగిన చర్చా వేదికలు ఉన్నాయి. 3వ శతాబ్దంలో కాన్స్టెంటైన్ నోబుల్ మధ్య 300 మంది బిషప్స్ కూర్చుని జరిగిన చర్చా వేదికల చరిత్ర ఉదంతాలు మనకు కనబడతాయి. ఈరోజు కొత్తగా జరుగుతున్నది ఏం కాదు. మీరు ఒకటి గమనించండి, ఏ మతంలో లేనిది క్రైస్తవ మార్గంలో ఉన్న గొప్ప విషయం లేదా గొప్ప తలంతు ఏంటంటే ఏ మతము తనను తాను విమర్శించుకోదు. కానీ క్రైస్తవ మార్గం మాత్రమే మనల్ని మనం విమర్శించుకుంటాం. ఎందుకో తెలుసా? ఇందాక జాన్ పాల్ అని చెప్పినట్టు, పెద్దలు చెప్పినట్టు మర్చిపోయే ప్రమాదం ఉంది. మనం ప్రతి వారం రొట్టె విరుస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీన్ని చేయడానికి ప్రభు ఎందుకు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు? చరిత్రలో వ్యాఖ్యానకర్తలు కానీ, కవులు కానీ ఎవరినైనా మీరు గమనించండి, ఏ చరిత్ర అయినా, ఏ దేశ చరిత్ర అయినా సరిగ్గా 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు గతించేసరికి మూలాలు మర్చిపోతారని చదువుకుంటున్నాం మనం. అందుకే మూలాలు మర్చిపోయారు కనుకే ట్రెండ్కి తగిన బోధలు చేస్తున్నారు. మేము హర్షించలేకపోయాం. మరొక విషయం, జేమ్స్ గారు మీరు కావాలని కక్షగట్టి ఇది పెట్టారంటే నేను బైబిల్ ఎదురు కూర్చున్నాను, నా దేవుని ఎదురు కూర్చున్నాను. నా దేవునికి, నా సహోదరులకి, నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. నేను నిజంగానే కక్ష కట్టాలనుకుంటే ఇప్పుడు కాదు నేను కక్ష కట్టాల్సింది. నా లైఫ్ మీదకి వచ్చినప్పుడే నేను కక్ష కట్టాలి. నేను గెలిచినప్పుడే కక్ష కట్టాలి. కానీ నేను అప్పుడు పట్టలేదు. ఎందుకంటే దేవుడు సమస్తం వెరుగు కనుక దేవునికి అప్పగించేసాను, దేవునికి వదిలేశాను. ప్రేమగా అందరితో సమాధానంగా పోవాలనుకున్నాం. మా కక్ష వ్యక్తి మీద కాదు, దుర్బోధ మీద. ఆ దుర్బోధకి రిప్రజెంట్గా నిలబడిన ఏ వ్యక్తినైనా సరే, అది మావోడైనా, బయటోడైనా, నాకు సుపరిచితుడైన బోధకుడైనా, తమ్ముడైనా, ఎవరైనా తప్పుడు వాక్యాలు చెబితే ఖచ్చితంగా ఖండిస్తాం, బైబిల్తో నిలదీసి అడుగుతాం. ఎందుకంటే బైబిల్లో ఈ బ్యూటీ ఉంది. మన తిమోతి పత్రిక మనం చదువుతున్నప్పుడు ఆ తిమోతి పత్రికలో మనకు కనపడుద్ది, తిమోతి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నేను చెప్పేంతవరకు ఎఫ్సీ పట్టణంలో ఉండు అని చెప్తాడు. ఎందుకు చెప్తున్నాడు? పెద్ద మనుషుల చేతుల్లో సంఘాన్ని పెట్టి ఆయన పరిసర ప్రాంతాలకు వెళితే ఈ పెద్ద మనుషులందరూ కలిసి ఆ సంఘాన్ని ఏం చేస్తారు? దుర్బోధల వైపు తిప్పేస్తారు. అప్పటికే తిమోతికి ఆరోగ్యం బాలేదు, ఆయన కడుపు జబ్బు ఉంది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పైగా తిమోతి గూర్చి వ్యాఖ్యానకర్తలు మనకి ఎన్నో ఉదంతాలు చెప్పారు. ఆయన వయసులో చిన్నవాడు, అంతమంది పెద్దల్ని ఎలా హెచ్చరించగలడు?
ఆయనకి శారీరకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, నీకు ఎంత భయం ఉన్నా, సత్యానికి అన్యాయం జరుగుతున్నప్పుడు లైఫ్నైనా పనంగా బట్టి నిలబడాలి తిమోతి అని మన పెద్ద ఆయన పౌలు గారు చెప్పారు. అదే మా మోటో, అదే మా ఎజెండా. దాని మీద ఈ చర్చా వేదికలు పెట్టాం. ఎవరి మీద వ్యక్తిగత పగలు లేవు. వ్యక్తిగత పగలు అయితే యూట్యూబ్లో ఎందుకు పెట్టుకుంటామండి, లైవ్లు ఎందుకు ఇస్తాం? పగలో పతికరాలు బయట వేరేలా ఉంటాయిగా. ఆ విషయాలు కాదు, పగలో పతికరాలు కాదు, వాటి గూర్చిన ప్రస్తావన లేదు. ఒకవేళ మేము బయటికి ఇలా మాట్లాడి మనసులో మేము పగలో ప్రతీకారాలు పెట్టుకుంటే మా మనసును, మా జీవితాలని దేవుడు ఎరుగును, ఆయనే మమ్మల్ని గద్దించును గాక. ఓకే తమ్ముడు. ఓకే, థ్యాంక్ యూ అన్న.